వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విశేషమన్నారు. ఆదివారం ఆయన నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయంలో ఘనంగా నిర్వహించిన వాసవిమాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాసర, కాళేశ్వరం దేవాలయాలు మరియు గోదావరి పుష్కరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే రామకోటి దేవాలయానికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూ ధ్వజస్తంభం, మార్కెట్ యార్డ్ స్థలం 120 గజాలు మరియు దేవాలయ అభివృద్ధికి మరో 120 గజాలు అందజేసినట్లు చెప్పారు. గుడి ఎదుట పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని వివరించారు. పట్టణంలో రామాలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వచ్చే సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. గాంధీ పార్కులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కుంకుమార్చన, అభిషేక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ పార్కులోని భవనాన్ని పునర్నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రస్తుతం బాటలేని సమస్యను పరిష్కరించి డిఎంహెచ్ఓ కార్యాలయం మారిన వెంటనే రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, బ్రహ్మంగారిగుట్టలోని శివాలయ అభివృద్ధి పనులను 100 కోట్ల రూపాయలతో 2 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రకాశం బజార్ వ్యాపారుల అభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలను చేపట్టినట్లు, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సమయాల్లో ప్రజలకు అండగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. భక్తి, సేవ, అభివృద్ధి అనే 3 అంశాలలో పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, మేయర్ పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బహూని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్లు కవిత, పెరిక స్వాతి, వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయ కన్వీనర్ రేపాల భద్రాద్రి రాములు, గుడిపాటి సత్యనారాయణ, ఆరూరు సత్యనారాయణ, జగని శరత్ బాబు, గజవెల్లి సత్యం, తాళ్లపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రామకోటి దేవాలయానికి చేసిన అక్కలకు, చెల్లెళ్లకు, పెద్దలందరికీ వాసవి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మనం మొట్టమొదటిసారి మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇవాళ రాష్ట్రం అంతా కూడా అధికారికంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో, ఇంకా మీ అందరూ, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలతో, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఉంచాలని, మీరు ఇటీవలనే చూసాను బాసర దేవాలయం కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. ఇవాళ ఈరోజు ఇక్కడ దీన్ని నిర్మాణం మొదలుపెట్టడం నా దగ్గరికి వచ్చాను. గుడి కడుతున్నాను సార్ అంటే కట్టుకోండి అని చెప్పి మార్కెట్ స్థలం ఇప్పించి నా వంతుగా గరుడ స్తంభం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడం, దాతలందరినీ సహకారంతో మొత్తం కూడా అందరూ కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చేతులంతా సాయం చేసి మా తెలకుండా సీను కూడా ఇటీవలనే 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం. మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించినాం. మొన్న మా మార్కెట్ చైర్మన్ రమేష్ గారు చెప్పి మరొక 200 గజాలు స్థలం ఇప్పించి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఇంకా కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు చాలా సంతోషం ఏంటంటే, ఒకవేళ పొరపాటునో అమ్మవారి ఆశీర్వాదం లేక నా ప్లేస్లో ఇంకోరు ఉంటే ఇక్కడ మనం చూడగానే వస్తువు చూసేవాళ్ళం. అదేంటో మీకు తెలుసు, నా నోటికి చెప్పగలడు. దాని ఎమ్మటి అవే కాదు, దాని ఎమ్మటి అన్ని రకాల ఇక్కడ కార్యక్రమాలు నడిచేది. మనం గుడి కట్టుకొని 20 ఏళ్ళు అయింది.
పోయిన సంవత్సరం ఏంటంటే ఇక్కడ అన్ని మార్కెట్ పెడతామని చెప్తే నేను ఆ రోజే చెప్పిన ఎలక్షన్ అప్పుడు నేను రాగానే ఎమ్మడే అక్కడ పూల మార్కెట్ పండ్ల మార్కెట్ పెట్టి ఇంకా కూడా స్థలం ఇప్పించి మీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానన్నాను. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వీట్ మార్కెట్లో అమ్మవారి పుట్టినరోజు వేడుకలను అట్లా కుంకుమార్చలతో అభిషేకాలతో స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ వాసవి వైశ్యులందరికీ కూడా మన గవర్నర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మన వీట్ మార్కెట్ ఎదురుగా ఉన్న నాన్ వెజ్ మార్కెట్ని కూడా తీసి మీరు అనౌన్స్ చెప్పగానే తీసి ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే ఫ్లవర్ సైడ్ వెజిటబుల్ మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మన ఇక్కడ టెంపుల్కి కూడా పక్కన మన మంత్రి గారి సహకారాలతో ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండి షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి ఎల్లవేళలా వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకెంతో అభివృద్ధి చేసుకుందామని వైశ్యులకు అధిదేవత అయిన వాసవి మాత జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా వాసవి మాత ఆలయాలు అలాగే వాసవి మాత యొక్క ఆశీస్సులు అందరూ కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరికీ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి యొక్క అమ్మవారి యొక్క కృప మనందరి మీద ఉండాలని చెప్పి అందరూ కూడా ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో నిర్వహించిన వాసవిమాత జయంతి ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్లు కవిత, పెరిక స్వాతి, ఆర్య వైశ్య విభాగం అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, నరసింహ, యామమురళి, కోటగిరి దైవాధీనంతో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఇలా ఆర్యవైశ్య వాసవి మాతని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా మీరు మన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వానికి గతంలో అండగా ఉన్నారు. మీ ఆశీర్వాదంతో మేమందరం ఉండి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రలో 2 సంవత్సరాల నుంచే అధికారికంగా నిలుస్తున్నాం. ఇప్పుడు అక్కడ రామకోటి ఆలయంలో కలెక్టర్ గారు వచ్చి మళ్ళీ వేరే ఒడ్లని అక్కడ ఇష్యూ నడుస్తుందంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను నాతో పాటు మీ అందరి ఆశీర్వాదంలో ఎన్నుకోకుండా అలవైన కార్పొరేషన్గా ఏర్పడి మొదటి మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, మా కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. తప్పకుండా ఆర్యవైశ్యులకు సంబంధించిన ప్రతి సమస్యని మా సమస్యగా భావించి అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరూ బాగుండే విధంగా మీ వ్యాపారాలు మీరు చేసుకునే కార్యక్రమాలు చల్లగా ఉండే విధంగా తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్సే కాకుండా అన్ని కులాల వారిని గౌరవించే మనస్తత్వం మాది. నేను కానీ మన మేయర్గా ఉన్న బుర్రి చైతన్య గతంలో రామాలయం చైతన్యగా కౌన్సిలర్గా, అలాగే బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు 5 సార్లు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, చైర్మన్గా రామాలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దులో మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాల క్రితం నేను మినిస్టర్ అయిన తర్వాత అక్కడ అందరు భక్తులు చెప్పిన రామాలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కావాలి సార్ అంటే దాదాపు 60 లక్షల రూపాయలు పెట్టి అక్కడ పక్క స్థలం 2 ఇల్లు కొని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం నాటి శ్రీరామనవమి నాటికి ఉత్తర దర్శనం కూడా దాన్ని కూడా కొనడానికి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం చూస్తున్నాం. నేను అప్పుడు ఎంపీగా ఉన్నా, కొన్నిసార్లు ఎమ్మెల్యేగా లేనప్పుడు ఇక్కడ అందరూ వాళ్ళు వచ్చి ఓల్డ్ సిటీ వాళ్ళు వచ్చి పెద్ద దేవాలయం ఆంజనేయ స్వామి కట్టుకుంటే 60 లక్షల రూపాయలతో ఆ రోజు ఆ కమిటీ వారు మా దేవుడు వెంకయ్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తే 60 లక్షలు పెట్టి ఆ విగ్రహాన్ని చేయించారు.
మీరందరూ దర్శనం చేసుకోవచ్చు. అంత పెద్ద రాజు విగ్రహం ఒకటే రాజు మీద ఆంజనేయ స్వామి విగ్రహం చేశారు. దాంతో పాటు మన ఓల్డ్ సిటీకే ఎప్పుడు కూడా మొక్కే సంతోష్ మాత దేవాలయాలు కూడా నూతన కమిటీ చేసుకుని త్వరలోనే పునర్నిర్మాణ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దానికి తోడు మీరు చిన్నప్పుడు చూసి బ్రహ్మంగారు గుట్టగారి శివాలయం కానీ పైకి పోవాలంటే మెట్ల మీద పోయేది. ఒకవైపు మెట్లు రిపేర్ చేస్తున్నాం, పైకి 100 కోట్లతో ఘాట్లో వేసి మీరు 2 నెలల్లో ఆటోలలో మోటార్ సైకిల్ మీద కార్లలో ఇంత పైకి చంద్రులు తెచ్చిన విధంగా 100 కోట్లతో ఆ రోడ్డు అటు ఘాట్ రోడ్డు జరగాము. ఇవన్నీ కాకుండా టౌన్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కానీ ప్రకాశం బజార్లో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా మధ్యలో ఉన్న అడ్డంకులు కూడా తొలగించి వారికి వేరే దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తూ మీరు ఎవరు సమస్యలున్నా నాతో పాటు మేయర్ నేను అందుబాటులో రాష్ట్ర మొత్తం తిరిగినా నేను లేనప్పుడు మేయర్ గారి దగ్గరికి పోయినా తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తానని తెలియజేసుకుంటూ చాలా ప్రాబ్లం అయింది సార్. ఒక పక్కన ఒక పాట అక్కడ ఎక్కువ చేయింది, ఇంకో పాటకు మీరు పర్మిషన్ ఫిక్స్ అయితే ఈశాన్య మాకు పాట వస్తుంది. అదే మీరు ఎదురంటే ప్రయత్నిస్తే ఈశాన్య పాట వస్తుంది. పాట సమస్య ఎంకరేజ్మెంట్ సమస్య కూడా తగ్గుతుంది. మాకు మీరు సహకరిస్తే ఈ వాస్తవాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసే అవకాశం గారికి మీరు సహకరించాలని చెప్తూ వాసవి మాత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మండవ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వాసవి గాంధీ పార్క్ భవన్లో వాసవి మాతకి అభిషేకాలు కుంకుమార్చనలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ నిర్వహిస్తున్న నాకల్లి భాగ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అట్లా మన మంత్రి గారి సహకారాలతో కూడా ఈ భవనాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని, అట్లాగే బీట్ మార్కెట్లో కూడా ఎన్నో నిధులతో అక్కడ కూడా అభివృద్ధి చేశారు. అలాగే ఇక్కడ కూడా వారి సహకారాలతో అభివృద్ధి చేస్తారని నా తోబుట్టువులందరికీ అక్క చెల్లెలందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదర సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ యొక్క కోరిక మేరకు ప్రభుత్వం గౌరవ మంత్రివర్గ వారి సూచన మేరకు అధికారికంగా ఈ సంవత్సరం నుంచి వాసవి మాత జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి మంత్రి గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఆహ్వానించినటువంటి మా జీపీ నరసింహ గారి దంపతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేమందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆర్యవర్షి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, ఆర్టీఓ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్యవర్ష మహిళలకి, సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.